మనం కనిపెడుతూ ఉంటాం. విచారం ఏంటంటే దేవుని సన్నిధిలో ఒక గంట సేపు కూర్చునేటప్పటికీ మరి ఓర్పు ఉండదు. ఇంకోటి ఏంటంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు విడిచిపెడతారా, ఎప్పుడు వెళ్ళిపోదా, ఈ మనసు వచ్చేస్తుంది. ఇది సాతాను మనసు. ఒక చక్కటి సందేశాన్ని మనం విన్నాం. మరికొద్ది నిమిషాలు మరికొన్ని మాటలు దేవుని వాక్యాన్ని విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 9-10 వచనాల్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యుంటిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చాలు. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో. పిలుపుకు తగినట్లుగా నడువుము ప్రభు యేసుతో. ప్రేమలోనే నిలువుము, నిత్య జీవము చేపట్టుము. ప్రేమలోనే నిలువుము, నిత్య జీవము చేపట్టుము. సమయమిదే సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. చాలు. ప్రియులరా, ఇంతవరకు కూడా మనం దైవజనుల ద్వారా ఎంతో శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం విన్నాం. గత సంవత్సరం నేను ఇదే అంశాన్ని తీసుకుని ఒక వర్తమానాన్ని మీ మధ్యన నేను అందించాను. ఏంటనంటే, పిలవబడిన వారిలో ఎటువంటి గుణలక్షణాలు ఉండాలి, పిలవబడిన వారు ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి అననే ఒక వర్తమానాన్ని మీకు నేను అందించాను. ఈరోజు మనం అదే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఈరోజు నేను చెప్పబోయే వర్తమాన అంశం అది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులరా, దేవుడు పిలిచి దేవుడు ఏర్పాటు చేసుకుని 4 రకాల యోగ్యతలు ఇచ్చాడు. ఇక్కడ 4 రకాల యోగ్యతలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. పిల్లరా, ఇక్కడ అంటాడు ఏర్పరచబడిన జనము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలు. 4 రకాల యోగ్యతలు ఇక్కడ ప్రభు పిలిచి పిలువబడిన వారికి దేవుడు ఈ మంచి అర్హతలు, యోగ్యతలు ప్రభు ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాల. దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరము
మనం ఎవరమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ తరగతి వారైనా సరే, ఎవరైనా సరే దేవుని పిలుపు మేరకు దేవుని దగ్గరికి వచ్చాం మనం. ఒకప్పుడు చీకటిలో నివసించే ప్రజలం మనం. ఆ చీకటిలో నివసించినప్పుడు మనకు ఏమీ అర్థం కాలేదు. చీకటిలో నివసించేటప్పుడు మనకేం అర్థం కాలేదు. ప్రియులరా, వెలుగులోకి వచ్చాం మనం ఇప్పుడు. ఎందుకు చీకట్లో ఉన్నప్పుడు మనకు అర్థం కాలేదనంటే, చీకటి మనల్ని కమ్ముకున్నది గనుక. ప్రియులరా, చీకటి మనకి ఏమి కనపడకుండా చేసింది గనుక చీకటిలో ఉన్నప్పుడు మనకేం అర్థం కాలేదు. కానీ చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించాడు. చీకటి అనగా లోకం, చీకటి అనగా పాపం, చీకటి అనగా సాతాను. ప్రియులరా, మనము సాతానుతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, లోకముతో కలిసి మనము జీవిస్తూ ఉన్నప్పుడు, పాపముతో ప్రియులరా మనము జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు దేవుని గురించి మనకేమీ అర్థం కాదు. దేవుడు ఈ భూమి మీద ఒక మనిషిగా మనల్ని ఎందుకు పుట్టించాడు? ఆయన చేసిన సృష్టిలో ప్రియులరా మనల్ని ఒక ప్రత్యేకంగా చేశాడు. ఆయన పోలిక మనకిచ్చాడు. ఆయన జీవాత్మ మనలో ఉంచాడు. మనల్ని పశువులుగా చేయలేదు, మృగాలుగా చేయలేదు, కుక్కలుగా చేయలేదు, పందులుగా చేయలేదు, విషసర్పాలుగా చేయలేదు. ప్రియులరా, ఆయన చేసిన సృష్టిలో ఈ సకల కోటి జీవరాశుల్లో నిన్ను నన్ను ఒక ప్రత్యేకంగా దేవుడు చేశాడు. అరే కూర్చోరా, నిన్ను నన్ను దేవుడు ఒక ప్రత్యేకంగా చేశాడు. ప్రియులరా, ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాన్ని ప్రభుతో చెప్పావా? ప్రభువా, నాకు ఎంత అందమైన ముఖాన్ని ఇచ్చావు, ఎంత అందమైన శరీరాన్ని ఇచ్చావు, ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చావు ప్రభువా. నీ సృష్టిలో ఎవ్వరికీ లేని ఈ శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చావు అయ్యా. నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నాయనా? నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా? నన్ను ఇలా చేయటిలో నీ ఉద్దేశం ఏంటో నాకు బయలుపరచు ప్రభువా, నాకు తెలియచే ప్రభువా అని ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడూ అడగం. మనం ఏమడుగుతామనంటే, వినండి, మనం ఏమడుగుతామనంటే మోకరించటమే. తండ్రి ప్రభువా, యేసునాయనా, మా చెరువులు బాగా ఫలించాలా, మా పిల్లలు పాస్ అవ్వాలా, మేము మంచి ఇల్లు కట్టుకోవాలా, నేను ఒక కారు కొనుక్కోవాలా ప్రభువా. ఇదిగో నా కుమార్తెకి, నా కుమారుడికి మంచి ఉద్యోగం కావాలా ప్రభువా, తొందరగా వివాహాలు కావాలా. ఇలాగా మన భోగాలనే అడుగుతాము తప్ప, ప్రభువా నన్ను పుట్టించావు, నాకు ఈ మంచి మానవ జీవితాన్ని ఇచ్చావు అయ్యా, నాకు ఈ మంచి మానవ జీవితాన్ని ఇచ్చుటలో నీ ఉద్దేశం ఏంటి ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? చేసుంటే దేవుడు నిన్ను ఎంతకు పిలిచాడో నీకు అర్థమవును. చేసుంటే దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నీకు అర్థమవును. నువ్వు చేస్తుంటే దేవుడు నీకెందుకు ఈ 4 రకాల యోగ్యతలు ఇచ్చాడో నీకు అర్థమవును. ప్రియులరా, నీకు అర్థమవును. ఇంకా నీకు అర్థం కాలేదు అని అంటే ఎప్పుడు నీ భోగాలు, నీ సుఖాలు, నీ అలవాట్లు కొరకే.
ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి, అన్నా మా కొరకు బాగా ప్రార్థన చేయండి అంది. సరే చేస్తానమ్మా, ఏంటి నువ్వు కోరే ప్రార్థన అవసరత అని అన్నాను నేను. ఆమె ఏం చెప్పిందో తెలుసా? నాకేం మతిపోయింది. ఫోన్ చేసి ఫోన్లో ప్రార్థన అవసరత కోరి, ప్రార్థన అవసరం చెప్పమ్మా, నీ కొరకు ఏం ప్రార్థన చేయాలని అడిగితే, అన్నా మా చిన్న తోడుకోళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వేసింది, సెకండ్ ఫ్లోర్ వేసేస్తుంది. మా చిన్న తోడుకోళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వేసేసింది, సెకండ్ ఫ్లోర్ కూడా వేసేస్తుంది. ఇప్పుడు నేను ఏం ప్రార్థన చేయాలా చెప్పండి రా? ఇప్పుడు నేను ఏం ప్రార్థన చేయాలా చెప్పండి? వాళ్ళ చిన్న కోడలు సెకండ్ ఫ్లోర్ వేయకుండా, ప్రభువా ఆ పనిని ఆపేసేయి, సెకండ్ ఫ్లోర్ వేయకోకుండా ఆపేసేయి, నేను ఈ ప్రార్థన చేయాలి. అందుకొరకు ఆ దేవుడు నన్ను పిలిచింది. ఏమా? అందుకొరకు ఆ దేవుడు నన్ను పిలిచింది కాదు. ప్రియులారా, నేను వెంటనే ఇంకా ఎప్పుడు ఫోన్ చేయకు, నాకు ఎప్పుడు కూడా ప్రార్థన రిక్వెస్ట్ కోరకు. ముందు నీ బ్రతుకు మార్చుకో, నీ స్థితి మార్చుకో. చాలామందికి ఎదుటివారు బాగుంటే అస్సలు సహించలేరు వాళ్ళు. నేను చెప్తాను వినండి, నేను చెప్తాను. ఆ మనసు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఆ మనసు నీలో నుంచి తీసివేసుకునే వరకు కూడా నువ్వు దిగజారిపోతానే ఉంటావు. ఇంకా అణగద్రొక్కబడతావు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనలో ఏ మనసు ఉండదో తెలుసా? నా సహోదరి నాకంటే యోగ్యురాలు, నా సహోదరుడు నాకంటే యోగ్యుడు. మా బోధకుల్లో కూడా చాలా దురుద్దేశం ఉంటుంది. నేను బాగా ప్రసంగం చేస్తే ఇంకొక ఆయనకి గిట్టదు, ఆయన బాగా ప్రసంగం చేస్తే నాకు గిట్టదు. తప్పు. నా సహోదరుడు వాడబడుతున్నప్పుడు నేను ప్రార్థన చేయాలి, ప్రభువా నా సహోదరుడిని ఇంకా నీవు వాడుకో. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని అంటే, దేవుడు నిన్నెందుకు పిలిచాడో, దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో నీకు అర్థం కాలేదు. ప్రియులారా, దేవుడు చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచాడు. చీకటిలో ఉన్నప్పుడు మనకు అర్థం కాలేదు, వెలుగులోకి వచ్చాం కనుక మనకు అర్థం కావాలా. ఒక మాట చూద్దామా? యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనక మునుపు మీకు వెలుగు ఉండగానే నడువుడి. ప్రియులారా, నేను ఆ మాట కొరకు ఆ వాక్యం చదివించాను. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో వాడు ఎరుగడు. చీకటిలో నడుచువాడు, చీకటిలో జీవించేవాడు, చీకటి బ్రతికేవాడు, వాడు ఎలా నడుస్తున్నాడు వాడికి అర్థం కాదు, వాడు ఎలా మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాదు, వాడు ఎలా జీవిస్తున్నాడు వాడికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే వాడు వెలుగులో లేడు, చీకటిలో జీవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు మనలను, ఆ చీకటిలో నశించిపోతున్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. ఇప్పుడు వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగు. ప్రియులారా, వెలుగైన దేవుడు పాపపు చీకటిలో మ్రగ్గిపోతున్న మానవుణ్ణి
యేసు అనే వెలుగులోనికి నడిపించాడు. పిల్లరా, వెలుగులోకి నడిపించి 4 రకాల యోగ్యతలు ఇచ్చాడు. పిల్లరా, 4 రకాల యోగ్యతలు ఇచ్చాడు. ఎందుకు పిలిచాడు? పిలిచిన దేవుడు అన్ని యోగ్యతలు ఎందుకు ఇచ్చాడు అని అంటే, మనము గొప్పవారమని కాదు, మనం అస్సలు గొప్పవారం కాదు. ఒకవేళ మనలో ఏదైనా యోగ్యత ఉన్నది అని అంటే అస్సలు ఏ యోగ్యత కూడా లేదు. నేను చెప్పాలంటే ఆ పరిశుద్ధుడైన దేవుని ఘనమైన నామాన్ని నోటుతో ఉచ్చరించే అర్హత కానీ యోగ్యత కానీ మనకే లేదు. అయోగ్యులం మనం ప్రియులరా. మన టాలెంట్ని చూసో, మన అందాన్ని చూసో, మన పేరు ప్రఖ్యాతులు చూసో ప్రియులరా, మన జ్ఞానాన్ని చూసో ప్రియులరా, లోకములో మనకున్న వాటిని చూసో దేవుడు మనల్ని పిలవలేదు. అసలు మన స్థితి ఏంటి? దేవుడు మనల్ని పిలిచేటప్పటికి మన స్థితి ఏంటి? ఒక్క మాట రండి, వాక్యంలోకి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26, 27 వచనాలు ఒకసారి చదువుకుందాం. సహోదరులారా, అమ్మా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడే. మీలో లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. ఇక్కడ కొరింథీ సంఘములో పౌలు గారు ప్రియులరా కొరింథీలతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘములో కొరింథీలతో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ రాత్రికాల సమయంలో ఈ సభల ద్వారా ఆలపాడు ప్రియులరా గ్రామములో ఉన్న ప్రజలైన మీతో పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఎప్పుడైనా చూసావా? నిన్ను పిలిచిన పిలుపుని ఎప్పుడైనా చూసావా ప్రియులరా అని జ్ఞాపకం చేసి అంటున్నాడు. మీలో లోకరీతిని జ్ఞానులనైనను గనులనైనను గొప్ప వంశపు వారినైనను ప్రియులరా, ఇక్కడ 3 రకాల తరగతులు కలిగిన వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, జ్ఞానులను పిలవలేదంట, గనులు ధనవంతులను పిలవలేదంట ప్రియులరా. ఇంకా ఎవరిని పిలవలేదు? గొప్ప వంశపు వారు, గొప్ప వంశము, మాది గొప్ప కులము, గొప్ప వంశము అనే చెప్పుకునే వారిని దేవుడు పిలవలేదు. ఎందుకు పిలవలేదు అని అంటే, జ్ఞానవంతుల్ని పిలిస్తే, అరే నేను గొప్ప తత్వజ్ఞానం తెలిసిన వాడిని గనక దేవుడు నన్ను పిలిచాడని వీడు అతిశయపడతాడు వీడి జ్ఞానాన్ని బట్టి. అందుకే జ్ఞానవంతుల్ని పిలవలేదు దేవుడు. రెండోది, గనుల్ని పిలవలేదు. గనుల్ని అంటే ధనవంతులైన వారిని, పేరు ప్రఖ్యాతులుగాంచిన వారిని దేవుడు పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే, ఒకవేళ పిలిస్తే వారేమంటారంటే, మేము గొప్పవాళ్ళం గనక, మేము గొప్ప ధనవంతులు గనక, డబ్బున్న వారం గనక దేవుడు మమ్మల్ని పిలిచాడు అని వీళ్ళు అతిశయపడతారు. మూడోది ఎవరినంటే, మూడోది ఎవరిని ఏమా? గొప్ప వంశం అంటే గొప్ప కులాలను చెప్పుకునే గొప్ప వారిని దేవుడు పిలవలేదు. మరి ఎవరిని పిలిచాడు? ఇప్పుడు ఇంకా 27వ వచనం, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడటానికి వీల్లేదు. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలిచాడు అని అంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరించబడే వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే తృణీకరించబడ్డ వారిని, త్రోసివేయబడ్డ వారిని, నిషేధించబడ్డ వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని సిగ్గుపరచడానికి? పైన వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి దేవుడు ఎన్నిక లేని వారిని. అందుకే భక్తుడు అంటాడు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడక, శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడక, శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింప నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఏ యోగ్యత లేని వారిని, ఏ అర్హత లేని వారిని, పైగా అక్కడ అన్నాడు తృణీకరించబడ్డవారంట. తృణీకరించబడ్డవారంటే ఎందుకు పనికిరాని వారు. తృణీకరించబడ్డవారంటే నాకు తెలిసింది ఏంటంటే దేనికి ఉపయోగం లేని వాళ్ళు, ఎవ్వరికీ ఉపయోగం లేని వాళ్ళు, త్రోసివేయబడిన వారు. దేవుడు అలాంటి వారిని పిలిచాడు. దేవుడు అలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, అయితే ఈ రాత్రికాల సమయంలో ఎందుకు దేవుడు మనల్ని పిలిచి, దేవుడు తన స్వరక్తమిచ్చిన సంఘములో తన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మనల్ని పిలుచుటలో, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా అడిగావా? 27 సంవత్సరాల క్రితం నేను అడిగాను. 27 సంవత్సరాల క్రితం అడిగాను నేను. నా ఆత్మీయ తండ్రి, సహవాస నాయకులు శామ్యూల్ యేసరత్నయ్య గారు ఇలాగే ఒక రాత్రి మా గ్రామంలో వాక్యం చెప్తున్నప్పుడు బాగా త్రాగి ఉన్నాను నేను. ఎక్కడో ఆ చీకట్లో బండరాయి మీద కూర్చున్నాను. నాయన గారు వాక్యం ముగిస్తూ అంటున్నాడు, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ రాత్రి నువ్వు చనిపోతే భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతావు, కాలిపోతావు. అక్కడ నిన్ను కాపాడలేరు ఎవరునో, అక్కడ నిన్ను ఎవరు తప్పించలేరు నాయనా. అది చాలా భయంకరమైనది, అది అగ్ని ఆరదు, పురుగు సావదు నాయనా. ఇదిగో ఈ సభలు నువ్వు అక్కడికి వెళ్ళకూడదని, ఈ సభలు నువ్వు దాంట్లో పడిపోకూడదని ఈ సభలు నీ కొరకు ఏర్పాటు చేశారు. ప్రేమగల దేవుడు ఇంకా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చేతులు చాపి ఉంచాడు నీ కొరకు. ఇంకా ఆయన రక్తం నీ మీద స్రవిస్తుంది. ఆయన చేతులు నీ కొరకు చాపబడ్డాయి. నువ్వెంత పాపివైనా, ఎంత ఘోరమైన పాపివైనా, ఈరోజే ఇదిగో నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ప్రభువుకు నీవిస్తే ఇదిగో నువ్వు ఎప్పుడు చనిపోయినా నీ కొరకు ఒక రాజ్యాన్ని యేసయ్య సిద్ధం చేశాడు. ఆ రాజ్యం అందమైన రాజ్యం, ఆ రాజ్యం యుగ యుగాలు ఉండే రాజ్యం. ఆ రాజ్యములో దుఃఖం ఉండదు, వేదన ఉండదు, వ్యాధులుండవు, బాధలుండవు. అలాంటి శ్రేష్టమైన యుగ యుగాలు జీవించే ఒక రాజ్యాన్ని
దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేశాడో, నీవు యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఇదిగో ఆ రాజ్యంలో నువ్వు వెళ్ళిపోతావు అని నేను మాట్లాడినప్పుడు 600 మంది దాకా ఉన్నారు. ఆ సభలో 600 మంది దాకా ఉన్నారు. ఆ మాటలు నా హృదయంలోనికి దూసుకుని వెళ్ళిపోయినాయి. నా జీవితం మారిపోయింది. కింద పడిపోయాను, ఏడుస్తున్నాను. ప్రియులరా, ఇక తర్వాత ప్రభు నన్ను దర్శించారు. నన్ను దర్శించిన తర్వాత 15 నెలలు, ఒక్కరోజు కాదు 15 నెలలు ఇంటిలోనే బయటకు రాకుండా, వారానికి 5 రోజులు ఉపవాసం అంటే అప్పుడు నేను యవనస్తుడి. 33వ ఏట నాది. అది 33వ ఏట. వారానికి 5 రోజులు ఉపవాసం ఉండేవాడిని. ప్రొద్దుట గ్లాసు నీళ్ళు, సాయంకాలం గ్లాసు నీళ్ళు. ఒక ఇడ్లీ తినటం కానీ, టీ తాగటం కానీ, నిమ్మరసం తాగటం కానీ నో. నా దేవుడు నా హృదయాన్ని మండించాడు, నా హృదయాన్ని తాకాడు. నాకు ఆకలి మీద, పిల్లల ఆహారం మీద మనసు లేదు. దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాను, నేను నా పాపం అంతా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఘోరమైన పాపిని. ఒకవేళ ఈరోజు మీ ముందు నిలబడి నేను వాక్యం అందిస్తున్నానంటే నేను పరిశుద్ధుడిని కాదు. సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, నేను పరిశుద్ధుడిని కాదు. చాలా భయంకరమైన జీవితం నా జీవితం. నేను చెయ్యని పాపం అంటూ ఒక్క పాపం కూడా లేదు. నేను ఈ లోకంలో ఎంత పాపం అయితే ఉందో, పాపమంతా చేసిన ఘోరమైన పాపిని, ప్రధానమైన పాపిని, 2 సార్లు జైలుకు వెళ్ళి వచ్చిన పాపిని నేను. 2 సార్లు జైలుకు వెళ్ళి వచ్చిన పాపిని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 15 నెలలు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను అడుగుతున్నాను, అయ్యా నన్ను ఎందుకు పిలిచావు నాయనా? నన్ను ఏర్పాటు చేసుకోలో నీ ఉద్దేశం ఏంటి నాయనా? ఈ గ్రామంలో ఎంతమంది మంచోళ్ళు ఉన్నారయ్యా, దీనులు ఉన్నారయ్యా, యథార్థపరులు ఉన్నారయ్యా. ఈ మోసగాడిని, ఈ పాపిని, ఈ దుర్మార్గుడిని ఎందుకు పిలిచావయ్యా? ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు నాయన? నన్ను నువ్వు పిలిచావంటే ఏదో నీ ఉద్దేశం ఉంది నా పట్ల. నన్ను పిలిచావంటే ఏదో ఉద్దేశం ఉంది నా పట్ల. అయ్యా, నన్ను పిలిచావు కాబట్టి నీ ఉద్దేశాన్ని నాకు బయలుపరచు. ఒక దినాన్ని యేసయ్య నాకు బయలుపరిచాడు. 15 నెలలు తర్వాత ఇదిగో నిన్ను పిలుచుటలో నా ఉద్దేశం ఇది అని చెప్పాడు. అవును ప్రభువా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగానే జీవింతునయ్యా, నీ సాక్షిగానే జీవింతునయ్యా ప్రభువా. కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంత. పిల్లరా, ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నా చావైనా బ్రతుకైనా నిన్ను ప్రకటిస్తాను ప్రభువా. నేను వెళ్తాను ప్రభువా, నన్ను పిలిచిన స్థలాలకు నేను వెళ్తాను ప్రభువా, నిన్ను గురించి ప్రకటిస్తాను ప్రభువా. పిల్లరా, 25 సంవత్సరాల నుంచి రాష్ట్రములో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది త్రాగుబోతులు రక్షించబడ్డారు, అనేక మంది వ్యభిచార పాపంలో ఉన్న వాళ్ళు రక్షించబడ్డారు, అనేక మంది యవనస్తులు రక్షించబడ్డారు. పిల్లరా, అలాంటి అయోగ్యుడైన నన్ను దేవుడు ఒక సాధనముగా ఏర్పాటు చేసుకుని ఈ సువార్త పరిచర్యలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నన్ను పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలిచాడు. ఎప్పుడైనా అడిగావా, అయ్యా ఎందుకు పిలిచావు నాయనా? ఎందుకు పిలిచావు? నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? నన్ను ఏర్పాటు చేసుకోవటంలో నీ ఉద్దేశం ఏంటి? ఒక రోజునంట ఇంగ్లాండ్ దేశంలో డిఎల్ మూడీ అనే దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఎందుకు పిలిచావు నాయన నన్ను?
నా తండ్రి అయితే గొప్ప పారిశ్రామికవేత్త కావాలనుకున్నాడు, నా తల్లి అయితే ఒక భక్తుడు కావాలని కోరుకుంది. నాయన నన్ను మార్చావు అయ్యా, నన్ను పిలుచుటలో నీ ఉద్దేశం ఏంటని అడిగితే డిఎల్ మూడీతో చెప్పాడంట, డిఎల్ మూడీ నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నానంటే అమెరికా దేశం నాశనానికి వెళ్ళిపోతుంది. అమెరికా దేశం సువార్త లేదు, అమెరికా దేశంలో పాపం విచ్చలవిడైపోయింది, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని దేవుని రాజ్యానికి నడిపించుట కొరకు ఇదిగో నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని డిఎల్ మూడీతో చెప్పాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడు పిల్లలు అడుగుతున్నాడు, ఎందుకు పిలిచావయ్యా అనంటే, దక్షిణాఫ్రికా ప్రజలు చీకటి ఖండం, చీకటిలో నశించిపోతున్నారు. నరమాంస భక్షకులు వాళ్ళు. ఆ నరమాంస భక్షకులను దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు చేయటానికి నిన్ను పిలిచాను అని అన్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడు ఆఫ్రికా అడవిల్లోకి వెళ్ళిపోయాడు, నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళిపోయాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రియులారా, ఆ చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగైన యేసును చూపించాడు, వెలుగులోకి నడిపించాడు. అందుకే ప్రియులారా డేవిడ్ లివింగ్స్టన్కి ఆ దైవజనుడికి ఏం పేరు తెచ్చారు తెలుసా? ఆఫ్రికా సూర్యుడు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరుడా, నిన్ను కూడా పిలిచాడు. ఎందుకు పిలిచాడో ప్రియులారా, ఏ ఉద్దేశము లేకుండా, ఏ కారణము లేకుండా ఇక్కడ కూర్చున్న మనల్ని కానీ, ఈ మైక్ ద్వారా వాక్యం వింటున్న ఎవరిని కూడా ప్రియులారా ఆయన పిలవలేదు, ఏర్పాటు చేసుకోలేదు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఆయన మనలను ఎందుకు పిలిచాడు అని అంటే నేను చెప్తాను. నా సమయం అయిపోయింది. ఒక 2-3 విషయాలు టక్ మంటే మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆయన గుణాతిశయములను ప్రకటించటానికి. చెప్పండి, ఏం ప్రకటించడానికి? ఆయన ఎలాంటి దేవుడో, ఆయన ఎంత మంచి దేవుడో, ఆయన ఎంత సాత్వికుడైన దేవుడో, ఆయన ఎంత కృప కలిగిన దేవుడో, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడో, పాపి కొరకు ఆయన ఎటువంటి త్యాగాన్ని చేశాడో, ఆయన గుణాతిశయములను ప్రకటించటానికి దేవుడు మనల్ని పిలిచాడు. మీరు అనుకుంటారు ప్రకటించే భారం యోహాను గారిదిలే, ప్రకటించే భారం మా సంఘ కాపురిదే. సంఘ కాపురి ప్రకటిస్తాడు, కానీ నీ మీద కూడా భారం ఉన్నది, నీ మీద కూడా భారం ఉన్నది. ఈ రోజున భారతదేశం ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో ఉండటానికి కారణం ఏంటి అని అంటే, పిలువబడిన వారైన మనము దేవుడు ఎందుకు పిలిచాడో నువ్వు గ్రహించకుండా గురుడితనములో ఉన్నావు గనుక భారతదేశం నాశనానికి వెళ్ళిపోతుంది. ఈనాడు సంఘాల్లో ఉన్న మన బిడ్డలు నశించిపోతున్నారు. పిల్లరా నాశనానికి వెళ్ళిపోతున్నారు. రకరకాల పాపాల చేత వాళ్ళు పతనమైపోతున్నారు. కారణం ఏంటి అని అంటే, రక్షించబడ్డాం, పిలువబడ్డాం, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం. కానీ ప్రియులరా, ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడో నీకు అర్థమై ఉంటే గనుక ఈ రోజున ఏ ఒక్కరూ నశించిపోవటానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకు ప్రియులరా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఆయన గుణాతిశయములను ప్రకటించటానికి. అదే పేతురు గారు చెప్తున్నాడు, ఆయన గుణాతిశయములను ప్రకటించటానికి. ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 41, 42 వచనాలు చదువుకుందాం. 41, 42 వచనాలు. అమ్మా, ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే సుకారు గ్రామస్తులు ప్రియులరా, సుకారు గ్రామస్తులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని
తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నారు. సుకారు గ్రామస్తులు క్రైస్తవులు కాదు, వాళ్ళు సమరయులు, వాళ్ళు అన్యులు. వాళ్ళు ఎప్పుడూ ప్రార్థనకి వెళ్ళలేదు. నిజదేవుడు తెలీదు. ప్రియులారా, భయంకరమైన పాపములో, పాపపు వృత్తిలో జీవించే ప్రజలు ప్రియులారా, అలాంటి ప్రజలు, అలాంటి గ్రామము, ఒక్క వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే సమరయ స్త్రీ. ఆ ఒక్క వ్యక్తి సమరయ స్త్రీ. ఆ ఒక్క సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంది. ఆ పాపం అనే చీకటిలో నుండి యేసు అనే వెలుగులోకి వచ్చింది. యేసు అనే వెలుగులోకి వచ్చి ఆ వెలుగును చూచింది. ప్రియులారా, తన గ్రామంలోనికి వెళ్ళి ఆ వెలుగును గురించి చిన్న సాక్ష్యం చెప్పింది. ప్రసంగాలు చేయలేదు వాళ్ళకి. అమ్మా, ఏం చేయలేదు చెప్పండి, ఏం చేయలేదు? ప్రసంగాలు చేయలేదు. సాక్ష్యం, చిన్న సాక్ష్యం ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు కూడా చూడండి. నేను చేసినవన్నీ చెప్పాడు, నేను చెప్పకుండా చెప్పాడు. ఇదిగో మీరు కూడా ఒక్కసారి చూడండి. చిన్న సాక్ష్యం చెప్పింది. ప్రియులారా, వెంటనే ఆ ఊరి ప్రజలందరూ బావి దగ్గర ఉన్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు కొన్ని మాటలు చెప్తా ఉంటే ఆ మాటలు విన్నాక వాళ్ళకి ఏమర్థమంటే, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు అని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్పేది ఏంటంటే పిలువబడిన వారిలో మొట్టమొదటిగా ఆత్మల భారం అనేది ఉండాలా. ఏమ్మా, ఒక మాట చెప్తాను. గొర్రెలు కంటే మంద పెరుగుతుందా, కాపర కంటే మంద పెరుగుతుందా? చెప్పండి రా. గొర్రెల కంటే మంద పెరుగుతుందా, కాపర కంటే మంద పెరుగుతుందా? అసలు గొర్రెల కంటాయా, కాపర కంటాడా? కాపర ఏం చేస్తాడు? మేపుతాడు. కాపర ఏం చేస్తాడు? వాటి క్షేమాన్ని చూస్తాడు. కాపర ఏం చేస్తాడు? వాటిని భద్రపరుస్తాడు. గొర్రెలు ఏం చేయాలి? కనాలి. మంద పెరగాలంటే గొర్రెలు కనాలి. ఈ రోజున ప్రియులరా, ఒక్కొక్క సంఘములో ఉన్న ఒక్కొక్క వ్యక్తి ప్రియులరా ఈ అనుభవాన్ని కలిగి ఉంటే మారు మనసు పొందకుండా లోకంలో నశించిపోయే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండపోదురు. ఆత్మల భారము నీలో ఉండాలా. నశించిపోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు, నశించిపోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు, పడిపోయిన ప్రాకారములో కట్టుకుని నెహెమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించు సమూయేలులో, పడిపోయిన ప్రాకారములో కట్టుకునే నెహెమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించు సమూయేలులో, కావాలి లేవాలి పిల్లరా. ఎవరు కావాలి అనంటే ఈనాటి సంఘాల్లో, ఈనాటి క్రైస్తవ కుటుంబాల్లో ప్రభు కొరకు ప్రయాసపడే ఆత్మల భారము కలిగిన క్రైస్తవులు కావాలి. ఆత్మల భారము కలిగిన విశ్వాసులు. ఒక్క సమరయ దేవుని వాక్యాన్ని వింటున్నావు,
ఒక్కరినైనా నీ జీవితంలో ప్రభు దగ్గర నడిపించావా? ఒక్కరినైనా ప్రభు అడుగుతాడు రేపు ప్రొద్దున, అమ్మా నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నీ కొరకు నా సర్వం దారిపోసాను, నీ కొరకు విడిచిపెట్టకూడనివన్నీ కూడా విడిచిపెట్టి వచ్చాను, నీ కొరకు నా ఆఖరి రక్తపు బొట్టు కాచాను, ఇదిగో నేను రక్షించాను. నువ్వు ఒక్కరినైనా రక్షించావా? ఒక్కరినైనా రక్షించావా? అవును, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా ఒక్కరినైనా ప్రభు దగ్గర నడిపించావా? ప్రశ్న వేసుకో. దేవుడు తీర్పులో నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు నిన్ను తీర్పులో లెక్క అడుగుతాడు. ప్రియులరా, నువ్వు వినేసి వెళ్ళిపోవటం కాదు, నీకు తెలిసిన నీ అక్క చెల్లెళ్ళకి, నీ అన్నదమ్ములకి, మార్పు లేని కొంతమంది ప్రజలకు నీ దేవుడు ఎలాంటి దేవుడో నీవు చెప్పాలా. హల్లెలూయా, చెప్పాలా. ఒక్క సమరియా స్త్రీ తన గ్రామాన్ని మార్చింది. ఒక్క డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండ చరిత్రను మార్చేశాడు. ఒక్క డిఎల్ మూడే అమెరికా దేశ చరిత్రను మార్చేశాడు. ఒక్క సిటీ స్టేట్ ప్రియులరా చైనా దేశాన్ని మార్చాడు, భారతదేశాన్ని మార్చాడు, ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ చనిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నువ్వు నడిపించుకో. ఒకవేళ ఎంతవరకు నువ్వు ఆ పని చేయకపోతే ఈ రోజు నుంచి నువ్వు మొదలు పెట్టాలి. ప్రభువా, నన్ను నువ్వెందుకు పిలిచావో, నువ్వు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో, నన్ను ఏర్పాటు చేసుకోవడంలో నీ ఉద్దేశం ఏంటో ఈ రాత్రి నాకు అర్థమైంది. ప్రభువా, నేను కూడా నా సహోదరులకి వెళ్తాను, చెప్తాను, నా సంఘానికి వాళ్ళని నడిపిస్తాను. నా సమయం అయిపోయింది, నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఇంకా ఎందుకు మనల్ని ఆయనతో మనము సహవాసం చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా, పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగవదిగా, దేవుని ఆశీర్వాదాలకి వారసులముగా చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఐదవదిగా, దేవుని ఉన్నతమైన బహుమానాన్ని పొందాలని దేవుడు మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. ఆరవదిగా, తన రాజ్య వారసులుగా చేసుకోవటానికి దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, నేను ముగిస్తున్నాను. అయితే దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఏర్పాటు చేసుకోవటానికి ఏదో నోటితో అమ్మా రా, అయ్యా రా అంటే, ప్రియులరా మనం రాలేదు. ప్రియులరా, మనల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటానికి తన జీవితాన్ని దేవుడు త్యాగం చేశాడు. సిలువలో బలైపోయాడు, సర్వమును నీ కొరకు నా కొరకు అర్పించాడు. ఆయన అంత గొప్ప త్యాగం చేయబట్టే ఈ రోజున మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాం. దేవుని సన్నిధికి రాక నశించిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రియులరా, మనము వారి కొరకు ప్రార్థన చేద్దాం, మన యేసుని వారి కొరకు ప్రకటిద్దాం. మనము పొందిన ఈ గొప్ప భాగ్యం, మనము చూసిన ఈ వెలుగు, మనము పొందిన ఈ బహుమానాన్ని మన సహోదరులు కూడా పొందులాగన అటువంటి ఆత్మల భారాన్ని కలిగి మనము సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన, మోకరించి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నిజమే చీకటిలో ఉన్న నన్ను ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచావు. ప్రభువా, నేను ఎప్పుడూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేదు నాయన. నన్ను ఎందుకు పిలిచావో, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో, ఏ యోగ్యత లేని నన్ను, ఏ అర్హత లేని నన్ను, ఏ మంచి లేని నన్ను ప్రభువా నువ్వెందుకు ఏర్పాటు చేసుకున్నావో, దేని కొరకు ఏర్పాటు చేసుకున్నావు నాకు అర్థమైంది. ప్రభువా, అయ్యో నేనెంత బుద్ధిహీనుణ్ణి, నేనెంత బుద్ధిహీనురాలు. ప్రభువా, నా అన్నదమ్ములు నశించిపోతున్నారు, నా అక్క చెల్లెలు నశించిపోతున్నారు, నా స్నేహితులు నశించిపోతున్నారు, నా బంధువులు నశించిపోతున్నారు. ప్రభువా, ఒక్కరికి కూడా నిన్ను గురించి నేను చెప్పలేకపోయాను. ప్రభువా, నన్ను క్షమించు. ప్రభువా, ఇదిగో నన్ను పిలిచిన దేవుడా, నా చావైనా నా బ్రతుకైనా, ఇదిగో నేను చనిపోయేలోపు కొంతమందినైనా అగ్నిలోంచి లాగినట్లు లాగుతాను ప్రభువా, నీ రాజ్యం కొరకు సిద్ధపడిచేస్తాను ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఒక బలమైన తీర్మానాన్ని ఈ రాత్రి నువ్వు చేసుకో. ప్రార్థన చేసుకుందామండి. రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాము.
దేని కొరకై నీవు పిలువబడ్డావో, దేని కొరకై ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ ఉద్దేశం కొరకై దేవుడిని నియమించుకుని ఉన్నాడో ఈ రాత్రి నువ్వు గ్రహించగలుగుతావా? విన్న వర్తమానాన్ని బట్టి కుటుంబ భారాలు ఉండవచ్చు, ఉద్యోగ భారం, వ్యాపార భారం, వ్యవసాయ భారం, ఇంకెన్నో నీ పైన భారాలుండి ఉండవచ్చు. దేవుని భారాన్ని నీవు ఒక్కసారి మనస్కరించుకోగలిగినట్లయితే నీ భారములన్నీ ఆయన దించివేయగలడు. దేవుని పైన నీవు పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, దేవునికి విధేయత చూపించుట కొరకు, దేవునిలో నడిపించబడుట కొరకు, దేవుని ప్రజల కొరకైన ఉద్దేశం కలిగి నువ్వు భారం కలిగి ఉన్నట్లయితే, ఎదుగో నీ భారములన్నిటినీ ఆయన మోయటానికి నీ కొరకై కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో దాని కొరకే నిన్ను నీ లోకములో ఉంచాడేమో. ఒక్కసారి నీవు దేవుని ఎదుట ఉన్న నీవు, ప్రభా నన్ను పిలిచిన నీ పిలుపును, నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి నీ పిలుపుని నేను గ్రహించటానికి సహాయం చేయను నాయన. నా కుటుంబం కొరకే నేను ప్రయాసపడుతున్నాను నాయన. నా బిడ్డల కొరకే, నా అవసరతల కొరకే నేను ప్రయాసపడుతున్నాను నాయన. నిన్ను గురించిన భారం నాలో కలగ చేశావు నాయన అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో పురుషోత్తమయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, గనుడా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దయగలిగిన మా స్వామి, మొదటిగా నీ దాసులు మాట్లాడి ఉన్నారు ప్రభువా. దేవా నాయన, బలహీనమైన కాళ్ళు గలవాడు కొరకై అనేక విషయాలు ప్రభువా తెలియచేస్తూ వచ్చారు నాయన. తర్వాత నాయన రెండో ప్రసంగంలో నీ దాసులు ప్రభువా మా తండ్రి, మనం ఏమై ఉన్నామో, మనం ఎవరమో, మన యొక్క స్థితి ఏంటో, మన గతి ఏంటో, మన బ్రతికేంటో, యోగ్యత లేని మన జీవితాల్లోనికి దేవుడిచ్చి నీ గొప్ప పిలుపుని మనం చాలాసార్లు నిర్లక్ష్యపరిచి ఉన్నామని చెప్పి దైవజనులు అయినా చక్కని మాటలు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఇదిగో నాయన, ఈ కూటాల ఉద్దేశం కూడా అదే నాయన. మా ప్రభువా, ఎన్నిక లేని మా జీవితాల్లో నీవెన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు మా ఎడల జరిగించినారు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దయగలిగిన మా స్వామి, నా దేవా, ఈ మూడో కూటంలో కూడా ఒక చక్కని నాయన కార్యముని మీరు జరిగించారు నాయన. చక్కని మాటలు మీరు అందించారు ప్రభువా. ఇంకా నాయన 2 దినాల కొడుకులను కూడా మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నాయన ఉంచండి ప్రభువా. అలాగే నాయన దేవా, నాయన నీ దాసులు మహిమ రాజ్యములో ఉన్న అయా మాణిక్యరావు గారు, వారు పడిన ప్రయాస ఎన్నడూ కూడా వ్యర్థం కాదని, ఇదిగో నాయన నీ మాటలు నాయనా మా ప్రభువా, అయా నాయన జీవము కలిగి నీ మాటలు, నమ్మదగిన నీ మాటలు మా ప్రభువా మా తండ్రి, నీ దాసుల పట్ల మీరు నెరవేర్చి వారికి ఇచ్చిన సంతతి వారు నాయన యొక్క పరిచర్ని కొనసాగించుటకు వారికి ఇచ్చిన భారం కొరకే స్తోత్రాలు. నీ దాసులు నైనా మా ప్రభువా, యెహోనయ్య గారు, అమ్మగారు, పెద్దమ్మగారు, వారి బిడ్డలు, కుటుంబం, ఇదిగో నాయన ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకై మా ప్రభువా మా తండ్రి, ఈ సంవత్సరం కూడా ఈ 39వ వార్షికలో కూడా దేవా మా తండ్రి, అయా గొప్ప ఉజ్జీవము కలిగిన కార్యాలు ఈ స్థలాల్లో మీరు జరిగిస్తూ నాయన ఇంకా జరిగించబోతున్నందుకు వందనాలు నాయన. ఈ గ్రామస్తులను అనేకలు రక్షించండి. కూడి చేరి వచ్చిన సహోదరులు, కుటుంబాలను కూడా మీరు రక్షించండి, బలపరచండి ప్రభువా. వాక్యం అందించిన దాసులు నాయన, వారిని కూడా మీరు దీవించండి. వచ్చిన దైవజనులు, కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, ఈ యొక్క పరిచర్య అంతటిని కూడా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు శ్రేష్ఠనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము సన్నిధి ఈ రాత్రికాల కూడికొచ్చి వాక్యం వెళుచున్న బిడ్డలందరికీ, జరగవలసిన సభలకు, ఈ దాసుని కుటుంబానికి, వాక్యం మంచి వెళ్ళి దైవజనులకు అందరికీ మీ ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఒక్క నిమిషం అండి. రేపు రాత్రికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడుతూ ఉన్నవి. రేపు రాత్రి
ఈరోజు బయట గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి భోజనాలు ఏర్పాటు చేయబడినవి గమనించండి. రేపు రాత్రి మరి అందరికీ ఇక్కడ ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది. రేపు పగలు